జగన్పై దాడి కేసులో నిందితుడు శ్రీనివాసరావుకు ప్రాణహాని ఉందన్నారు శ్రీనివాస్ తరపు న్యాయవాది సలీం. ఈ కేసులో తన వెనుక ఎవరో ఉండి నడిపిస్తున్నారని వస్తున్న పుకార్లలో వాస్తవం లేదన్నారు. ఎన్ఐఏ అధికారులు తమ సమక్షంలో విచారణ జరపాలని చెబుతున్న న్యాయవాది సలీంతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. హత్యాయత్నం కేసుకు సంబంధించి నిందితుడు శ్రీనివాసరావుని ఈరోజు ఎన్ఐఏ కోర్టులో ప్రవేశపెట్టడం జరిగింది. అయితే కోర్టులో ఏ విధంగా వాదనలు జరిగినాయి, అతనికి జ్యుడిషియల్ రిమాండ్లో 25 వరకు ఉన్నాడు కాబట్టి ఆ తర్వాత ఇప్పుడు అతన్ని రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించడం జరుగుతుంది. అయితే ఏ విధంగా వాదనలు జరిగాయి, మనతో నిందితుడి తరపు న్యాయవాది సలీం ఉన్నారు. అంటే ఈ కేసుకు సంబంధించి కూడా శ్రీనివాసరావు తన 22 పేజీల పుస్తకం మీద రాశానని చెప్పి జైల్లో చెప్పడం జరుగుతుంది. తన మనోగతానంతా కూడా పుస్తకం రూపంలో పెట్టాలని చెప్తుంది. అంటే ఏంటి నా పుస్తకం గురించి ఏంటి, అసలు ఇక్కడ న్యాయమూర్తికి ఏం చెప్పుకున్నాడు? అదే ఆయన ఇప్పుడు జడ్జ్ గారు అడిగారు, బాబు నీకేమేం కావాలంటే, లేదు సార్ నేనంతా బాగున్నాను, నాకేం లేదు, నేను జైల్లో విశాఖపట్నం జైల్లో 22 పేజీ పుస్తకం రాశాను, నా మనోభావాలు దాంట్లో రాశాను, వాళ్ళ పుస్తకం లాక్కున్నారు, ఆ పుస్తకం నాకు ఇప్పించండి, ఆ పుస్తకం లాయర్కి ఇవ్వండి, అది పబ్లిష్ చేయాలని నేను ప్లాన్ చేశాను, అది నాకు ఏదైనా చేయండి, ఆ పుస్తకం మాత్రం నాకు కావాలని జడ్జ్ గారు అడిగారు. జడ్జ్ గారు సరే అని దానికి నోట్లో తీసుకున్నారు. మనం కూడా దానికి పిటిషన్ వేసాము. ఆ పిటిషన్ మీద 23కి ఆర్గ్యుమెంట్ ఉంది. ఆర్గ్యుమెంట్ అయిన తర్వాత ఏం జడ్జ్మెంట్ వస్తుందో దానికి మనం వెల్కమ్ చేద్దాం. అంటే 7 రోజుల ఎన్ఐఏ కస్టడీకి సంబంధించి విచారణకు సంబంధించి కూడా శ్రీనివాసరావుని ఏమైనా బెదిరించినట్లు కానీ లేకపోతే భయపెట్టి కానీ ఏమైనా విచారణ చేయడం జరిగినట్లు కానీ మీ దృష్టికి న్యాయమూర్తి దృష్టికి తీసుకురావడం జరిగిందా? అంటే ఏ విధంగా జరిగింది మొత్తం? లేదు, ఈ నా ముందర ఏది నా సమక్షంలో ఏ విచారించారో దానికైతే ఒక వ్యాలిడిటీ ఉంది. దాని మీద పేపర్లు మనం సైన్ చేసాము. టైం టు టైం 10 to 6 లేకపోతే 1 to 5 12 to 6 అలా దానికి మొత్తం పేపర్ డాక్యుమెంట్ ప్రూఫ్ ఉన్నాయి. దాని తప్ప ఏదైనా వాళ్ళు ఇంట్రాగేషన్ ఇన్వెస్టిగేషన్ చేసి అది నల్ అండ్ వ్యాలిడ్ కింద వస్తుంది. దానికి కూడా మనం పిటిషన్స్ ఫైల్ చేసాం ఆల్రెడీ. 30 గంటల పాటు మీ ఆధీనంలో లేకుండా విచారణ జరిపారని చెప్పి తెలవడం జరుగుతుంది. అది స్పష్టంగా కూడా కోర్టులో చెప్పినట్టు జరుగుతుందండి. నా 30 గంటలకు సంబంధించి ఏంటండి? అదే మాకు చెప్పకుండా యాక్చువల్లీ 30 గంటలు డిసప్పేర్ చేశారు కదా, దానికి మనం కోర్టుకి కూడా మూవ్ అయినాము. కోర్టు హాలిడే ఉంటే కూడా మనం అర్జెంట్ మోషన్లో పిటిషన్ మూవ్ చేసి ఇది చేసాము. దాని గురించి జడ్జ్కి రిమైండర్ చేసి చూడండి సార్, మీరు కోర్టు హాలిడేస్ ఉంటే కూడా మనం అర్జెంట్ పిటిషన్ మూవ్ చేసి ఇది చేసాం, మీరు సహకరిస్తే మాకు ఇది అయింది, మాకు ముద్దాయికి ఏం రైట్స్ ఉన్నాయి, మనం జస్టిస్ కోసం ఫైట్ చేస్తాం, మీరు మాకు ఇన్లైట్ చేయాలి అంటే, లేదు మనం మీకు కూడా ఇన్లైట్ చేస్తాం, దాంట్లో ఏం లేదు, మీరు చెప్పిన వాదన మనం వింటాం, దాని మీద నోట్ తీసుకొని వాళ్ళు కూడా ఇది చేస్తారు. అంటే విజయవాడ సబ్ జైల్లో రక్షణ కల్పించలేకపోతున్నాము అని చెప్పి కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం, అతన్ని రాజమండ్రి తరలించడం అనేది చూస్తుంటే న్యాయమూర్తిని అతను అడిగినప్పుడు నాకు ఎటువంటి ప్రాణహాని లేదు, నాకు బాగానే ఉందని కూడా చెప్పడం జరిగింది. కానీ జైలు అధికారులు కూడా ఆయన చెప్తున్నారు అక్కడికి అంటే ఏంటంటే ఆయనకు ప్రాణహాని ఉంది, ఆయన ప్రాణహాని ఉంది అని ఆయన ముందు నుంచి చెప్తున్నాడు. తెలుసు, ముందు నుంచి ప్రాణహాని ఉంది అతనికి. ఏదైనా అతను చంపేసి రాజకీయాలు చేయని కోణాల్లో కూడా ఉన్నారు. అందుకే మనం ఇప్పుడు బెయిల్ కూడా మూవ్ చేయడం లేదు. అతను రాజమండ్రి జైల్లో సెక్యూర్ పెడతాం, మ్యాటర్ నార్మల్ అయిన తర్వాత దానికి బెయిల్ ఇస్తాం, దాని తర్వాత ఏం లేదు. అసలు ఇప్పటి వరకు నేను చేసేది ప్రయత్నం ఏమంటే అతనికి ప్రాణహాని ఉంది, అందుకే అతను సెక్యూర్ చేస్తున్నాను నా లైఫ్, దాని తప్ప ఏం లేదు. నా ఓన్ ఇంట్రెస్ట్ అదే ఉంది, దాని తప్ప ఇంకా ఏ ఇంట్రెస్ట్ లేదు. నేను స్వహాగా పర్సనల్గా చేస్తున్నాను, దీని బ్యాక్గ్రౌండ్లో ఎవరు లేదు. కావాలంటే ఎవ్రీ ఇండియన్ ఈజ్ ఎ పోలీస్, ఎవ్రీ పోలీస్ ఏ ఇండియన్. మీరు కూడా మీకు రైట్ ఉంది, నా గురించి విచారించండి, మీరు ఇన్వెస్టిగేషన్ చేయండి, మీరు అన్ని నిజాలు తెలుస్తాయి. అంటే మీరు ఈ కేసు సంబంధించి పర్సనల్గా ఇంట్రెస్ట్గా తీసుకుని చేస్తున్నారు. దీనికి సంబంధించి ఈ కేసు సంబంధించి కూడా పెద్ద ఎత్తున వెనక నుంచి మిమ్మల్ని నడిపిస్తున్నారు, పెద్ద ఎత్తున మీరు ఫ్లైట్లో తిరగడం కానీ ఇవన్నీ కూడా చూస్తుంటే అంటే మిమ్మల్ని వెనక నుండి నడిపిస్తున్నారని చెప్పి ఆరోపణలు కూడా వస్తున్నాయి. కరెక్ట్. నేను ఒక పక్క కమర్షియల్ లాయర్, 50,000 కంటే తక్కువ ఫీజు తీసుకోను, 1,00,000, 2,00,000, 5,00,000 ఫీజు వేయాలి ఉంటుంది. మొన్న కూడా ఎన్ఐఓలు మాట్లాడేటప్పుడు చెప్పిన 1,10,000 నా అకౌంట్లో ఉంది, మేక్ మై ట్రిప్ నా యాప్ ఉంది, మీరు ఇండియాలో ఎక్కడ తీసుకెళ్తే నేను వెళ్తాను అని వాళ్ళకి చెప్పాను, అలానే వెళ్తాను. నేను కూడా నిన్న ఫ్లైట్లోనే వచ్చాను, 2,400 పేజెస్ వచ్చాను, ఎక్కువ ఏం లేదు. ఇప్పుడు కూడా వైజాగ్ వెళ్తే ఫ్లైట్లోనే వెళ్తాను, దాంట్లో ఏం లేదు. తెలుసా, నా ఇన్కమ్ చాలా బాగుంది. కానీ నేను ఒక లాయర్ ఏమంటారు డ్యూటీకి నేను న్యాయం చేస్తున్నాను, దాంట్లో తప్ప ఏం లేదు. అంటే ఈ కేసు విషయంలో ఎంత ఇంట్రెస్ట్ తీసుకోవడానికి అంటే పబ్లిసిటీ కోసమా, లేకపోతే కేసు అంటే నిందితుడి తరపు న్యాయవాది శ్రీనివాసరావు తరపు మీరు అతను నిరపరాధాన్ని నమ్ముతున్నారా? ఏ విధంగా తీసుకున్నారు అతన్ని మీరు భుజాన్ని వేసుకోవడానికి కారణం ఏంటి? భుజాన్ని ఏం లేదు, ఆయన ఈజ్ బిలాంగ్స్ టు పూర్ పర్సన్. ఈ కేసుని వేరే లాయర్ తీసుకుని కమర్షియల్ చేస్తారని అనుమానం ఉంది. నేను కాదు, ప్రతి మనిషి కూడా అనుమానం ఇచ్చారు. నేను ఈ కేసు తీసుకున్న తర్వాత నాకు వచ్చి చాలామంది విష్ చేశారు, లేదు తమ్ముడు నువ్వు చాలా డేర్ స్టెప్ తీసుకున్నావు, కానీ ఈ కేసు మాత్రం వీడియో వద్దు అని. ఒకవేళ శ్రీనివాసరావు ఎప్పుడైనా చెప్తే నేను డ్రాప్ చేస్తాను, దానికి ఏం లేదు.
కోర్టు ఒకసారి ఎన్ఐఏకి అప్పగించిన తర్వాత కేసుని అది ఎన్ఐఏ సక్రమంగా జరపదు, మేమే జరుపుకుంటామని పిటిషన్ వేయడం సమంజసంగా ఉంటుందా? లేదు, అది వాళ్ళ ఓన్ పొలిటికల్ ఒపీనియన్ సార్. దానికి ఏం చెప్పలేను దానికి. ఇది మొత్తానికి సంబంధించి శ్రీనివాసరావు తరపు న్యాయవాది ఈ విధంగా కూడా స్పష్టం చేయడం జరుగుతుంది. అయితే ఈ కేసు సంబంధించి తాను శ్రీనివాసరావు తనకు సంబంధించి ఒక అతని మీద ఉండే ఇంట్రెస్ట్ కొద్దీ ఈ కేసును ట్యాకప్ చేయడం, తను వెనక నుండి ఎవరు కూడా నడపట్లేదు. అయితే శ్రీనివాసరావుకి విజయవాడలో ప్రాణహాని లేనందునే రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించాలని చెప్పి కోరడం జరిగిందని చెప్పి కూడా స్పష్టం చేయడం జరుగుతుంది. ఇది ప్రస్తుతం శ్రీనివాసరావుని విజయవాడ నుంచి కూడా రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ కిషోర్తో శ్రీనివాస్, 99 టీవీ విజయవాడ. For more updates, please subscribe 99 TV Telugu.